చేసిన తప్పులు సరిదిద్దుతా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను అనేక సార్లు చెప్పా, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఆపేశారు, ఇచ్చుకోండి ఇవ్వండి, అది వాళ్ళు అల్లాడుతున్నారు. జగన్ ప్రభుత్వం పట్టించుకోవాలి. అది ఇస్తామని హామీ ఇచ్చి టోటల్ పోలీసులు మనసు గెలుచుకున్నారు చంద్రబాబు. అందులో కొన్ని ఏదో చేస్తామంటున్నారు, ఇంకా పూర్తిగా చేసినట్లేరు. చెయ్యాలి అది. అయితే ఆర్టీసీ ఉద్యోగులకి ఇట్లాగే నైట్ అలవెన్స్ అని ఉండేది. అంటే రాత్రిపూట్ల సర్వీస్ చేసినందుకు 150 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు. పోలీసులకి ఎట్లయితే నక్సల్స్ ఏరియాలో పనిచేస్తే ఎక్స్ట్రా బెనిఫిట్ అట్లాగనమాట. అట్లాగే సరెండర్ లీవ్స్, వాళ్ళకి సెలవు ఇచ్చి ఆ సెలవును వాడుకోనందుకు ఇచ్చేటటువంటి డబ్బులు. అట్లాంటి వాటిని జగన్ పట్టించుకోలే. చిన్న సమస్యని లైట్ తీసుకున్నాడు, కానీ ఆ లైట్ వెంటాడినాయి జగన్. అట్లాగే ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది బాబు సర్కార్. ఓ రకంగా రవాణా శాఖ మంత్రిని కూడా ఇందులో అభినందించాలా. బాబు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించినందుకు. ఏపీఎస్ఆర్టీసీ దూర ప్రాంత సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ కండక్టర్లకు నైట్ అవుట్ బత్యం 150 రూపాయలు చెప్పి చెల్లించాల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని నెలలుగా ఈ బత్యాలు నిలిపేయడంతో ఉద్యోగ సంఘాలు పదే విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్తే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దీని మీద దృష్టి సారించడంతో పాటు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 6 గంటలకు పైగా రాత్రి సర్వీసులో విధులకు వెళ్లే సిబ్బందికి రోజుకు 150 రూపాయలు చెప్పిన జీతంతో పాటు చెల్లించబోతున్నారు. దీనివల్ల నిత్యం 3000 రాత్రి సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ కండక్టర్లకు మేలు చేకూరబోతుంది. ఉత్తర్వుల మీద అన్ని సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేసినాయి.